అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. ట్రావెల్స్ బస్సుల యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 3 రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు, కమిషనర్లతో సమావేశమై ఈ ట్రావెల్స్ బస్సుల వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం, విచ్ ఇస్ వెల్కమింగ్. బట్ ఇలాంటి జరిగిన ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడతారా అధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ? సో తర్వాత ఈ నిరంతర పర్యవేక్షణ ఉంటుందా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెల్కమింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద మినిస్టర్. సో 3 రాష్ట్రాలు సమన్వయం పరుచుకోవాలి, ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఈ బస్ డిజైన్లో ఉన్న లోపాలేంటి, వాళ్ళకి ఫిట్నెస్ ఉందా, నడుపుతున్న డ్రైవర్స్ నైపుణ్యం ఎంత మేరకు ఉంది, వాళ్ళు ఏ స్థితిలో బస్ని డ్రైవ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేయాల్సిన ఏం పని ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని నిజంగా ఈ 3 రాష్ట్రాల సమన్వయంతో జరిగినట్టు. ఎందుకంటే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకి బస్సులు ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటాయి హైదరాబాద్ నుంచి. సో పొన్నం ప్రభాకర్ గారు స్పందించారు. ఆయన మాట్లాడుతుంది కూడా మనం ప్రస్తుతం ఈ దీంట్లో చూస్తూ ఉన్నాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. 3 రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్, కమిషనర్స్తో సమావేశమై ట్రావెల్స్ బస్సుల వేగ నియంత్రణ, స్పీడ్ లాక్ అనేది ఉండదు. కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బస్సులకు మాత్రమే ఈ స్పీడ్ లాక్ ఉంటుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి స్పీడ్ లాక్ అనేది ఉండదు. మనం చూసాం ఇంతకుముందు మా కరెస్పాండెంట్ సుష్మిత చూపించిన బస్సు ఎంత లగ్జరియస్గా కనిపిస్తుందో. ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక ఏదైనా ప్రమాదం జరిగితే నిజంగా బయటపడే అవకాశం ఉందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఆ డ్రైవర్ మాత్రమే ఆపరేట్ చేసి ఓపెన్ చేయగల డోర్లు. ప్రమాదం జరిగితే కనుక ఎటు బయటకు వెళ్ళలేని స్థితి. ఎందుకంటే దాన్ని స్లీపర్గా డిజైన్ చేశారు. సో ఒకదానిపై ఒకటి 2 ఆ స్లీపర్స్లో వాటికి సపోర్టివ్గా ఆ గ్లాస్ వెనక కూడా ఒక రాడ్స్ ఇక్కడ వెల్డింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంటుంది ఆ గ్రిప్ కోసం. ఇలాంటి స్టేట్లో ఆ అద్దం పగలగొట్టి నిజంగా బయటకు దూగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలాంటి జరిగిన ప్రమాదంలో, ఈ హఠాత్ పరిణామాల్లో వేగంగా వ్యాపిస్తున్న మంటల నుంచి తప్పించుకోవడానికి ఎంతమంది మైండ్ ప్రెజెన్స్ ఉంటుంది అనేది నిజంగా ఆలోచించాల్సిన అవసరం. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించింది కూడా మనం చూసాం. అలాగే ఆంధ్ర, కర్ణాటక తాలూకు అధికారులు, మంత్రులు కూడా దీనిపై స్పందించి ఇలాంటి ప్రమాదాలు ముందు జరగకుండా ఏదైనా చర్యలు తీసుకోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. సాక్షి కూడా అదే విషయాన్ని విజ్ఞప్తి చేస్తుంది. కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై మనతో మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనను ఎలా చూశారు? ఇది ఒక దురదృష్టకర సంఘటన. నిజంగా ఉదయం లేవగానే ఆ సంఘటన విని మనసు బాధ కలుగుతోంది. మృతులందరికీ సంతాపం, సానుభూతి ప్రకటిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద ఆరా తీయడం జరిగింది. వెంటనే అక్కడున్న జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి, డిఐజీ గారితో పాటుగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా టెలిఫోన్లో అక్కడ జరుగుతున్న అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. మా రవాణా శాఖ అధికారులను కూడా అందుబాటులో ఉన్నటువంటి మహబూబ్ నగర్ సంబంధించిన ఆలంపూర్ తదితర ప్రాంతాల నుంచి అందరినీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన మీద విచారణ కూడా చేస్తా ఉన్నాం. బస్సు ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది. తెలంగాణ నుంచి బయలుదేరి వయా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వెళ్తా ఉన్నాయి. ఇది రోజు వెళ్తాయి బస్సులు. కర్ణాటక నుంచి వయా ఆంధ్ర, హైదరాబాద్ వస్తాయి. ఇది ఢిల్లీ జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇందులో స్పీడ్ లిమిట్స్ కానీ తదితర సేఫ్టీ మెజర్స్మెంట్స్ సంబంధించిన ఇష్యూస్లో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బాధ్యత కూడా ఉంది. వాళ్ళు ఫిట్నెస్ చూసుకోకపోవడం ఇటువంటి విషయాల లోపల మేము రోజువారీ జరుగుతున్నప్పటికీ కూడా ఇట్స్ నాట్ డైలీ ప్రాసెస్. సో సంఘటన దురదృష్టకరం. మా రవాణా శాఖ తరఫున తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. 3 మంత్రులము, 3 రవాణా శాఖ కమిషనర్లు కలిసి ఇందుకు సంబంధించి భవిష్యత్తులో స్పీడ్కి సంబంధించి కానీ ఇతరత్ర అంశాలు, యాక్సిడెంట్స్ను ఏ విధంగా నివారించగలుగుతామనే అంశాల మీద త్వరలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మేజర్గా ఇక్కడ నుంచి ఆంధ్ర, వైజాగ్ దాకా వెళ్తాయి, ఇక్కడ నుంచి బెంగళూరు దాకా వెళ్తాయి. ఇట్లా ఈ విధంగా వెళ్తున్నటువంటి బస్సుల్లో తిరుపతికి వెళ్తాయి. సో వీటన్నిటి పట్ల కూడా కొంత స్పీడ్ లిమిట్ కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ, ప్లస్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నేను కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కూడా కోరుతాం. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా లైఫ్ సేవ్కు సంబంధించినటువంటి అంశాల పట్ల ఉండగలుగుతుంది అనేటువంటి పట్ల కూడా కొంత రీసెర్చ్ చేయమని చెప్పి దాని పట్ల ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మృతుల కుటుంబాలకు సంబంధించి, అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించి సహాయ సహకారాలు ఏమైనా అందించాలనుకుంటున్నారు? క్షతగాత్రులకు సంబంధించి అక్కడ ఇమీడియట్గా నేను తీసుకున్న ప్రాథమిక సమాచారం ప్రకారంగా అక్కడ గౌరవ మంత్రి గారు, జిల్లా అధికారులందరూ కూడా వారిని ఆసుపత్రులకు పంపడము, చనిపోయినటువంటి వాటి యొక్క
డెడ్ బాడీస్కి సంబంధించి పూర్తిగా దగ్ధమైన అనేటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. దాని పట్ల కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. రియల్ ఇట్స్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్. దాని పట్ల ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏ అంశమైనా ఎటువంటి సహాయ చర్యలకైనా మేము ఆ రవాణా శాఖ అధికారులను కూడా అక్కడికి వెంటనే పంపడం జరిగింది. విచారణ జరుగుతుంది, ప్లస్ అక్కడ సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది. సార్, ఈ బస్సులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కాలం చెల్లి ఫిట్నెస్ లేకుండా కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రమాదం జరిగినప్పుడే చర్యలు తీసుకుంటున్నారు, ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? నేను రవాణా శాఖ మంత్రిగా ప్రైవేట్ బస్సులకు సంబంధించిన యాజమానులకు కానీ సిబ్బంది కానీ విజ్ఞప్తి చేస్తాను, హెచ్చరిక కూడా చేస్తాను. బస్సు ప్రయాణాలకు సంబంధించిన జీవితాలను ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. నీ బాధ్యత బస్సు ఓనర్గా దానికి సంబంధించిన అన్నీ. నేను రవాణా శాఖ తరఫున కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా ఎక్కువగా నేను రోజువారీ అంశాలు పోతే హరాస్మెంట్ కింద లెక్కేస్తాను, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. యువర్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, బస్ ఫిట్నెస్ ఎట్సెట్రా. డెఫినెట్లీ డిపార్ట్మెంట్ సీరియస్గా వ్యవహరిస్తుంది, కఠినంగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి డెఫినెట్లీ మంత్లీ డ్రైవ్ తీసుకొని బస్సుల ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి, ఇన్సూరెన్స్ తదితర అంశాలకు సంబంధించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తాను. సార్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ తీసుకుపోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? నేను 3 కమిషనర్లను కూడా కోరుతా, సమావేశం ఏర్పరచుకుంటాం, 3 మంత్రులను కూడా కలుస్తాం. కలిసి ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంతసేపు ట్రావెల్ చేయాలనేది, ఇక్కడ ఎంట్రీ అక్కడ ఎగ్జిట్, అక్కడ ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్కు సంబంధించి ఒక కూపన్ ఇస్తారు. అట్లనే ఈ లాంగ్ జర్నీ బస్సులకు సంబంధించి కూడా స్టార్టింగ్ టైం అండ్ ఎంట్రీ టైం, సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి అక్కడ ఏదో దానికి ఒక ట్రావెల్ టైం, సేఫ్ ట్రావెల్ టైంను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అసెస్ చేసి దాన్ని సెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. బస్సు ప్రయాణాలకు సంబంధించిన జీవితాలను ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. నీ బాధ్యత బస్సు ఓనర్గా దానికి సంబంధించిన అన్నీ. నేను రవాణా శాఖ తరఫున కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా ఎక్కువగా నేను రోజువారీ అంశాలు పోతే హరాస్మెంట్ కింద లెక్కేస్తాను, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. యువర్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, బస్ ఫిట్నెస్ ఎట్సెట్రా. డెఫినెట్లీ డిపార్ట్మెంట్ సీరియస్గా వ్యవహరిస్తుంది, కఠినంగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి డెఫినెట్లీ మంత్లీ డ్రైవ్ తీసుకొని బస్సుల ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి, ఇన్సూరెన్స్ తదితర అంశాలకు సంబంధించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తాను. సార్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ తీసుకుపోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? నేను 3 కమిషనర్లను కూడా కోరుతా, సమావేశం ఏర్పరచుకుంటాం, 3 మంత్రులను కూడా కలుస్తాం. కలిసి ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేప్పుడు ఎంతసేపు ట్రావెల్ చేయాలనేది, ఇక్కడ ఎంట్రీ అక్కడ ఎగ్జిట్, అక్కడ ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్కు సంబంధించి ఒక కూపన్ ఇస్తారు. అట్లనే ఈ లాంగ్ జర్నీ బస్సులకు సంబంధించి కూడా స్టార్టింగ్ టైం అండ్ ఎంట్రీ టైం, సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి అక్కడ ఏదో దానికి ఒక ట్రావెల్ టైం, సేఫ్ ట్రావెల్ టైంను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అసెస్ చేసి దాన్ని సెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మొత్తం మీరు చూసుకోవచ్చు, నిబంధనలను అతిక్రమించే ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.